మాతృదేవోభవ. ఏకాంతంబున నిన్ను చేరుకొనగా ఎంతేని యత్నింతో జగన్మాత. ఏకాంతంబున నిన్ను చేరుకొనగా ఎంతేని యత్నింతు నాకీ కావ్యములు వృత్తి ధర్మములు దేవి ఊపిరులు సల్పనీవు. నాకీ కావ్యములు వృత్తి ధర్మములు దేవి ఊపిరులు సల్పనీవు. ఏ కోశంబున నా మనస్సు వినదు, ఏ కోశంబున నా మనస్సు వినదు, ఇంకీ దారి గోదారియేనా తల్లి. ఏ కోశంబున నా మనస్సు వినదు, ఇంకీ దారి గోదారియేనా. కన్నందుకు నీకు తప్పదు గదా, కన్నందుకు నీకు తప్పదు గదా, నన్నద్దరించేర్పగన్. కన్నందుకు నీకు తప్పదు గదా, నన్నద్దరించేర్పగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 297వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఏకాంతంబున నిన్ను చేరుకొనగా ఎంతేని యత్నింతు, ఏకాంతంబున నిన్ను గొల్చుటకునై ఎంతేని యత్నింతు. జీవితంలో భగవద్గీత అధ్యాయాలు ముగింపుకొచ్చినట్టే జీవితంలో మనం చేస్తున్నటువంటి కొన్ని బాధ్యతలు ముగింపుకొస్తే జీవితం ముగింపుకొస్తుంది. అప్పుడు ఏకాంతాన్ని కోరుకోవాలి, భగవంతుణ్ణి ఏకాంతంగానే సేవించాలి. ఇక మళ్ళీ సామూహికం 10 మంది కలవడం, 10 మంది కలిస్తే రచ్చ అయిపోయినట్టే. అహంకారాలు ప్రజ్వరులుతాయి, రాగద్వేషాలు వచ్చేస్తాయి. నాకీ కావ్యములు వృత్తి ధర్మములు తల్లి ఊపిరును సల్పనీవు. నా మటుకు నేనే అనుకున్నాను అమ్మవారితోటి ఇటీవల, ఏమిటో అసలు ఈ షూటింగ్ తర్వాత మీటింగ్ తర్వాత షూటింగ్, మధ్యలో ఈటింగ్, మళ్ళీ ప్రయాణం, ఏమిటి రావడం చేయడం, మళ్ళీ షూటింగ్, మళ్ళీ దిగ్గానే మళ్ళీ అక్కడ ఏదో సభ, ఎవరింటోనో ఉండడం, 2 మెతుకులు తినడం, సాయంత్రం వెళ్ళి మాట్లాడడం, అక్కడ మళ్ళీ ఏదో అభిమానులు, మళ్ళీ ఈలోపు మళ్ళీ వచ్చి కలిసేవాళ్ళు. ఇందులో అవసరమైన పనులు, అనవసరమైన పనులు, మొహమాటాలు, ఇందులో మళ్ళీ పుస్తకాలు చదవడం, మళ్ళీ ఏవో రాస్తూ ఉండడం, చదివిన వాటికి అభిప్రాయాలు, కొన్నింటికేమో పీఠికలు, ఏవో రకరకాలు. ఒక్కోసారి మనిషి పరిస్థితి ఎలా ఉంటుందంటే, బాగా చేయడం వల్ల ఇబ్బంది ఏమిటంటే అంతా అతన్ని పట్టుకుంటారు. మీరు కావాలి మరి ఏంటిని న్యాయం చేయగలం? అంచేత ఖచ్చితంగా లోకానికి ఇప్పుడు మనకేమీ దాంతో అవసరం లేనప్పుడు, ఆర్థికమైన అవసరాన్ని కూడా మనం దాటిపోయినప్పుడు, లోకానికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు లోకం అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అందులోనే ఏది లోకానికి అత్యవసరమో అది మాత్రమే చేసి మిగిలినవి తగ్గించుకోవడం మంచిది. లేకపోతే ఈ డబ్బుకాంక్ష ఒకటి, ప్రచారకాంక్ష ఒకటి ప్రమాదకరం. అందులో డబ్బుకాంక్ష కంటే కూడా ఇటీవల ప్రచారకాంక్ష ఎక్కువ ప్రమాదం, ఇది ఎక్కువ జిడ్డు ఇది. ఎందుకంటే డబ్బుకాంక్ష మనిషికి ఒక దశలో తగ్గే అవకాశం ఉంది. బాగా పాపం వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు 77 దాటాకి ఏం సంపాదించి ఏం చేసుకుంటామని అనే ధోరణి ఉంటుంది. ప్రచారానికి దీని దుంపదగా చచ్చినా పోదు, చచ్చాకపోదు, చచ్చాక కూడా నా ఫ్లెక్సీ ఎక్కడ పెట్టారు, నా విగ్రహం ఎక్కడ పెట్టారనే పరిస్థితి వచ్చేస్తుంది. పై లోకాలకు వెళ్ళినా ఈ కీర్తికాంక్ష పోదు. ఎందుకంటే ఇంద్రజుమ్నుడు అనే మహారాజు ఇలాగే చాలా పుణ్యాలు చేసి తర్వాత స్వర్గానికి వెడితే ఏదో కొంతకాలం అనుభవించాక ఇంక అయిపోయింది, కిందకి బొమ్మనట్ట. లేదు నాకు ఇంకా ఉందని వాదించాడు. లేదయ్యా, మేము లెక్క సరిగ్గానే చూస్తామయ్యా, తేడాలు ఉండవయ్యా. ఇక్కడ చూశాను నీ పుణ్యం అయిపోయింది, నువ్వు కిందికి కుదరదో, దాని లెక్కే నాకు చెప్పనట్టు. భూలోకంలో ఎంతకాలం ఈ చేసిన పుణ్యపాప కర్మల గురించి పేరు చెప్పుకుంటూ ఉంటారో ఆ విషయాలు అంతవరకు వాడు పుణ్యలోకాల్లోనూ పాపలోకాల్లోనూ ఉండాల్సింది అన్నట్టు. సరే మంచిదైతే నా గురించి చెప్పుకుంటారన్నట్టు. లేదయ్యా చెప్పుకుంటే నేను చూపిస్తాందమ్మన్నట్టు. అలా వెళ్ళగా చివరికి కోంగని అడిగితే ఏదో నాకు తెలియదండి, ఇంకో ఎవరినో అడిగితే నాకు తెలియదండి, చివరికి ఎక్కడో ఒక కశ్యపం, గజకశ్యపాల కథలో భారతంలో వస్తుంది. ఆ కశ్యపాన్ని అడిగితే అయ్యో ఆ మహారాజు పేరు తెలియపోవడం ఏమిటి, ఆయన గోవులు దానం ఇస్తే పరిగెడితే ఆ గిట్టలు తవ్వితే ఏర్పడినటువంటి నేల వల్ల ఈ చెరువు ఏర్పడింది, ఈ చెరువులోనూ నేనున్నానని చెప్పి ఇలా గుడ్లిలా వాలుస్తూ చెప్పింది. దానికి 2-3 వేల ఏళ్ళు వయస్సు ఉంది, నాకు తెలుసని చెప్పింది. ఆదికో చచ్చినట్టు మళ్ళీ ఇంద్రజుమ్నుడిని తీసుకుని స్వర్గంలో కూర్చోబెట్టారు. ఆయన వాదన నెగ్గింది, కోర్టులో పిటిషన్ వేసాడు, ఆయన న్యాయస్థానంలో వ్యాజ్యం వేశాడు. ఇంద్రుడు ఒప్పుకున్నాడు, అయ్యి నీ ఇల్లు బంగారంగానే మేము ఎందుకో ఇది మా కెమెరాలో ఇది చిక్కలేదయ్యా తావేలే అన్నాడు. అంటే స్వర్గలోకంలో కూడా పొరపాటు జరుగుతాయి అన్నమాట. ఆయన పట్టుబట్టాడు ఆయన. అదిగో ఇంకా చెప్పుకుంటుంది నా గురించి అని మళ్ళీ తీసుకెళ్ళారు.
ఇంత విచిత్రంగా ఉంటుంది. అంటే ఆ ఇంద్రద్యుమ్న మహారాజుకు పుణ్యపాపాల యొక్క ఫలాలు వచ్చాయి కానీ వైరాగ్యం కలిగి జ్ఞానం రాలేదు. మీరు గమనించండి, ఆయన మోక్షం పొందలేదు, ఆయన బంధితుడే. లేకపోతే ఇవిడు స్వర్గం నుంచి దిగితే ఎవడు స్వర్గానికి ఎడితేవాడు, దానికి అంత పట్టుదల ఎందుకు పట్టాలి? ఇప్పుడు ఇంత భూమి మీదకి తీసుకొచ్చి ఎవరినో పట్టుకుని నిరూపించాల్సిన అవసరం ఏమిటి? ఇది కీర్తికాంక్ష. ఇటీవల టీవీల కారణంగా, పత్రికల కారణంగా, ప్రతి చిన్న విషయాన్ని జిల్లా అనుబంధాల్లో రాయడం కారణంగా ప్రతిదీ వార్త అయిపోతూ ఉండడం వల్ల ప్రచార కాంక్ష మనుషుల్లో బాగా పెరిగింది. డబ్బు కాంక్ష కంటే ఎక్కువ. పైగా ప్రచారం కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు, దానికోసం అప్పుల పాలే నాశనం అయిపోతున్నారు కూడా. ముందు ప్రచారం కోసం ఖర్చు పెడితే టీవీల్లో మన పేరు అస్తమానం మోగుతూ ఉంటే అలా చాలామంది పిలుస్తారండి. కాబట్టి మనం డబ్బిచ్చి కార్యక్రమాలు పెట్టించుకుందాం, దానికేమిటి? చివరికి ఎవరు పిలుస్తారో, ఈ ప్రయోజనాలు ఎవరు పొందుతారో తెలియదు కానీ ముందు ఈ అప్పులు ఎక్కువైపోతాయి. అలా దెబ్బైపోయిన వాళ్ళు ఉన్నారు. అంచేది ఆ ప్రచారకాంక్ష తగ్గాలంటే మనకు మనమే కళ్ళి వేసుకుని, అమ్మా ఏకాంతంబున నిన్ను గొలుచుటకునై ఎంతైన ఎత్తినంతు నాకు ఈ కావ్యములు వృత్తిధర్మములు దేవి ఊపిరులు సల్ప నీవు చేస్తున్నంత కాలం ఉంటూనే ఉంటాయి. ఇవి ఏ కోశంబున నా మనస్సు వినదు. పోనీ దొరికిన సమయంలో కాస్త ఏదో పోనీ నమశివాయ అనుకుందామంటే ఏదో ఆలోచన, మంచో చెడ్డో, రాగమో ద్వేషమో గొడవో తోడో, ఏమిటిది? ఎప్పుడు ఇదే చింత, లౌకిక వ్యవహారాలు ఇంకుండదా? ఇంకీ దారి గోదారియేనా అమ్మా, ఇదేదో మొత్తం గోదావరిలో దూకేస్తున్నట్టుగా ఉందమ్మా. చివరికి ఈ కంగారులో, ఈ కార్యక్రమాల ఒత్తిళ్ళు రకరకాల్లో ఎప్పుడైనా గుండె గడియారపు కీలు ఒక్కసారి ఆగిపోతే అప్పుడు నమశివాయ అన్నం మర్చిపోతే నా పరిస్థితి ఏమిటమ్మా? ఇంకీ దారి గోదారియేనా కన్నందుకు నీకు తప్పదు గదా నన్నద్దరించేర్పగన్. అమ్మా కన్నావు తల్లి, కన్నమాత, మా అమ్మ మనను కన్న తల్లి లేదు అంచేత జగన్మాతే నాకు ఇప్పుడు తల్లి. అంచేతను మా అమ్మ బాధ్యతలని నువ్వు తీసుకో అమ్మా. నీ కన్నబిడ్డని నేను ఏదో కుమారస్వామి ఓ వినాయకుడు మాత్రమే అంటే కుదరదు. నీకు జగన్మాత అని ఎందుకన్నారు? జగత్తంతరికి నువ్వే తల్లివి. అంచేత నాకు నా తల్లి లేదు కాబట్టి నువ్వే తల్లివి. మా అమ్మ ఉంటే నేను మా అమ్మతోనే చెప్పేవాడిని. మా అమ్మ చెప్పుకునేది నీతో కావాలంటే. మరి నాకు ఇవాళ నా గురించి చెప్పడానికి ఎవరున్నారు? నేనే చెప్పుకుంటాను, నేనే నీకే చెప్పుకుంటాను. అందుకని కన్నందుకు నీకు తప్పదు కదా నన్ను అద్దరింది ఏర్పగను. చూడండి అమ్మా, ఇలాంటి ప్రార్థన మీరు భగవంతుడి ముందు చేసి చూడండి, అది ఫలించకపోతే నన్ను అడగండి. ఆర్తితో ప్రార్థన చేస్తే కోరికలు తీరతాయి, వస్తువులతోటి చేస్తే తీరుతాయో తీరయో నేను చెప్పలేను. శాస్త్రాలు కూడా ఖచ్చితంగా చెప్పాలి. పరోక్ష సత్ఫలం కర్మ, జ్ఞానం ప్రత్యక్ష సత్ఫలం, జ్ఞానమేవాభ్యుసేత్ తస్మాత్ ఇది వేదాంత రిండిమఖ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ మా అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ముగింపుకొస్తూ జీవితం ముగింపు అధ్యాయాల్లో మనం ఏర్పరచుకోవలసిన గొప్ప నమ్మకాన్ని భగవంతుడు స్థాపిస్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అర్జున, ఈ బాధ్యతలు బరువుల యొక్క చర్చ కూడా విడిచిపెట్టు. ధర్మం అంటే ఇక్కడ అర్థం అది. అంతేకాని ధర్మకార్యాలు మానేసిమని కాదు, ధర్మాధర్మాల చింత చేయొద్దని కాదు, తప్పుడు పనులు చెయ్యమని కాదు, పొరపాటు అర్థాలు తీసుకోకూడదు. సర్వధర్మాన్ పరిత్యజ్య. ఎంతైనా ఏమయ్యా, ఈ బాధ్యతలు బరువులు కూడా తగ్గించుకోవాలి కానీ అవి తగ్గవయ్యా, పెరుగుతూనే ఉంటాయి. పైగా చేస్తున్న కొద్దీ నెత్తి మీద పారేస్తారు. పిల్లల్ని పెంచుతున్నారు, పెంచారు ఆడవాళ్ళు. ఇప్పుడు 40-50 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న పెద్ద ఇబ్బంది ఏమిటంటే 50 ఏళ్ల వాళ్ళు వీళ్ళ అత్తగారులకు వీళ్ళు సేవ చేశారు. వీళ్ళ కోడళ్ళు వచ్చేసరికి వాళ్ళు చేయకుండా పోయారు. వీళ్ళంతా జీన్స్ ప్యాంట్ కోడళ్ళు, వీళ్ళు ఎవరికి చేరు, వీళ్ళు మొగుడికే చేరు, అత్తగారికి ఏం చేస్తారు? ముందు అత్తగారు లేదా ఉందా అని అడుగుతున్నారు. అసలు వీళ్ళ కర్మ చూడండి నిజంగాను. వీళ్ళు కోడరంటకం వచ్చేప్పుడు వీళ్ళకి పెద్ద చదువు ఉందో లేదో ఏం పాపం ఉద్యోగాలు చేసి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అత్తమావులకు ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఆ రోగం మంచంలో ఉన్న అత్తమావులకు సేవలు చేసిన కోడళ్ళు ఉన్నారు, మహానుభావులు. నిజంగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేసి అయినా ఇవి చేశారు. వాళ్ళు విచిత్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు వచ్చే కోడళ్ళందరూ జీన్స్ ప్యాంట్ కోడళ్ళే, అంతా సాఫ్ట్వేరే, మన మనసు హార్డ్వేరే, ఎవరు ఏమి చేయరు. కాఫీ కావాలంటే డోర్ డెలివరీ తెప్పిస్తారు వీళ్ళు, కాఫీ బెటర్ అత్తగారికి. అంచేత నిజంగా అలాగే ఇంకా విచిత్రమైన వ్యవహారం ఒకటి వచ్చింది. వీళ్ళు పిల్లల్ని పెంచడానికి వీళ్ళు కాస్త అలవాటు పడడం వల్ల వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి అప్పగించేస్తున్నారు. ఇందుకోసం అమెరికా కూడా తీసుకెడుతున్నారు. నీవంటే అలవాటే, పిల్లలకి అలవాటే, చేసుకుంటే ఎవరికైనా అలవాటే. అందుకే భగవంతుడు చెబుతున్నాడు, ఒక దశ వచ్చాక సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. చాలు, చేసిన బాధ్యతలు కూడా చాలు, వదిలేసేయి, నా వల్ల కాదని చెప్పేసేయి. నీకు ఎంత కావాలి? ఒక పూట కూడా తినడం లేదు నువ్వు, పెద్దవాళ్ళు ఒక పూట కూడా తినరు. ఎంత కావాలి? ఆ మాత్రం వాళ్ళ రిటైర్మెంట్ పింఛన్ ద్వారానే వస్తుంది, పెద్ద విషయం కాదు. లేదు ఏదో రకంగా వస్తుంది. తింటే ఏమైనా అరుగుతుంది? ఏమన్నా
4 కూరలు 4 పచ్చళ్ళు వేసుకుని తినే అవకాశం ఉందా? దీనికోసం ఎందుకంటే ఇంకా చాకిరీ, ఇంకా బాధ్యతలు, ఇంకా బరువులు? రామకృష్ణ అనుకుందుకు లేకుండా అప్పుడైనా నేనెవరు అనే చింత రావాలి. కాస్త విశ్రాంతిగా పడుకుని, ఎందుకంటే మంచం నుంచి లేచి నడవగలిగే స్థితి లేనప్పుడు అదో అదృష్టంగా భావిద్దాం. అందుమీదే ఉండడమే తప్ప ఇంకో స్థితి లేదంటే అదో అదృష్టం. మంచిది. ఇప్పుడైనా ఆలోచించచ్చు కదా, నేనెవరు. ఎందుకంటే నడిచేటప్పుడు ఆలోచించలేం, పరిగెట్టేటప్పుడు ఆలోచించలేం, ఉద్యోగాలు చేస్తే ఆలోచించలేం, సంసారాల బాధ్యతల్లో ఆలోచించలేం, నేనెవరో తెలియదు, ఈ శరీరమే నేను అనుకుని కొట్టుకుపోతాం. కనీసం మంచంలో ఉన్నప్పుడైనా, మన దగ్గరికి ఎవరో రానప్పుడైనా మనం ఆలోచించవచ్చు కదా. ఈ నేను కృత్రిమమైన నేను అనుకోబట్టే కదా ఎవరూ రాలేదని బాధపడుతున్నాం. మనమే పరమాత్మ అనేటువంటి విషయం తెలిస్తే మనం బాధపడతామండి అసలు. ఆ మంచంలోనే ఉండి కాళ్ళు చేతులు కదలని స్థితిలో నమశివాయ అనగది ప్రపంచం మొత్తం మన కాళ్ళ దగ్గరికి రాదా? మహాతపస్సు అంటే అది కాదా? పద్మాసనం వేసి చేసిందే తపస్సా? మంచంలో పడుకుని చేసే జపం తపస్సు కాదా? అలాగే 55, 60 దగ్గరకు వచ్చేసరికి మామేకం శరణం వ్రజ, భగవత్ శరణాగతి. దీన్నే చరమశ్లోకంగా భావిస్తారు. ఒక్కోసారి ధర్మాధర్మ శంక కూడా వస్తుంది. యువకులకు కూడా ధర్మాధర్మ శంక వస్తుంది. ఎంత ఆలోచించినా ఏది ధర్మమో తెలియదు. మన తర్కో ప్రతిష్ఠ శృతయో విభిన్నా నైకో ఋషికి యస్యమతం ప్రమాణం ధర్మశ్చతత్వం నిహితం గుహాయాం మహాజనో ఏన గతస్స బంధా. అప్పుడు యక్ష ప్రశ్నల్లో ధర్మరాజు చెప్పిన సమాధానం ఉంటుంది. నిజమే, తర్కం ద్వారా తెలుసుకోవడం కొన్ని కష్టం, తేలవు, తర్కానికి లొంగవు. అటు తర్కం ఉంది, ఇటు తర్కం ఉంది. కుతర్కం చేయడం మనకి ఇష్టం లేదు, స్వచ్ఛంగా తేలాలి అనుకుంటున్నాం. వేదాలు విభిన్నంగా ఉన్నాయి, శాస్త్రాలు విభిన్నంగా ఉన్నాయి. ఎంతోమంది ఋషులు ఉన్నారు. పరాశరుడు ఒక రకంగా చెప్పాడు, యాజ్ఞవల్కుడు ఒక రకంగా చెప్పాడు. మనువు పునర్వివాహం చేయొద్దన్నాడు, యాజ్ఞవల్కుడు చేయమన్నాడు. పరాశర మహర్షి శ్వేతంతువుకు వివాహం చేయొచ్చన్నాడు. మరి రకరకాలు ఉన్నాయి. మరి సరే, ఇప్పుడు వితంతువులేం కర్మ, సతంతువులేం ఉన్నారు చేసుకుంటారు. నమస్కారం, అందరికీ శుభాకాంక్షలు. అందుకే ధర్మశాస్త్రాలు పాటించేవాళ్ళు లేరు. కానీ ఇంకా చిత్రం అండి, పాటించేవాళ్ళు లేరు. కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి అవసరం సందర్భం వచ్చింది అందులో ఉందంటే అప్పుడు దాన్ని ఉదహరిస్తారని ఖచ్చితంగా. ఇంతవరకు ఏమీ పాటించలే. వయసులో ఉన్నంతకాలం ఒళ్ళు కొవ్వెక్కిన వేషాలన్నీ వేసేస్తారు. 60 ఏళ్ళు వచ్చేసరికి ధర్మశాస్త్రం కావాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఇది నిజమే కదా. ఎందుకంటే ఈవిడకో ఈయనకో ఇప్పుడు అది ముఖ్యం. ఎందుకంటే ఆయన చేయదలుచుకున్నాడు, దాన్ని సమర్థించుకుందుకు ఒక శాస్త్రం కావాలి. అది మా పోటీగాడు చెప్పాలి, బంధువుల నోరు మోయించాలి. ఈ కృత్రిమత్వం పనికిరాదని జీవితం. కానీ ధర్మాధర్మ శంకలు వస్తాయి మనకి. ఎంతకీ తేల్చుకోలేని విషయం అయితే ₹1 బళ్ళ తీసుకుని బొమ్మ బొరిసే, నేనైతే అంతే చేస్తాను. నాకు ఎంతకీ మనసులో తెగని చర్చ ఏదైనా వస్తే 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట, అరగంట మించి దాటి అది నా మనస్సును చెడగొడుతోంది, అమ్మవారి మీద పద్యాలు అడుగుకుందుకు అది ఆటంకంగా ఉందంటే, అమ్మా అనవసరం అని ప్యాంటు వెనకాల జేబులోంచి ₹1 బిళ్ళ తీసి బొమ్మ పడితే ఇచ్చేస్తా, బొరుసు పడితే ఇచ్చేస్తా, బాధ్యత నీదే అని ఠింగ్ అని ఒక దెబ్బేస్తా, అది ఏం పడితే ఇచ్చేస్తా. అలా 4-5 సందర్భాల్లో చేశా, సరిగ్గా జరిగింది. భగవంతుని నమ్మిన వాడికి తేడా ఉండదండి. మనిషిని నమ్మితే తేడాలు ఉంటాయి. కానీ మామేకం శరణం వ్రజ, నన్ను శరణ పొందు. అహం నేను, నిన్ను, సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి, అన్ని రకాల పాపాల నుండి భయాల నుండి నేను విడుదల చేస్తాను. ఎంత స్పష్టమైన ప్రతిజ్ఞ చూడండి. మా శుచః, ఏడవద్దు. భగవద్గీత సారాంశం, ఏడవద్దు. నేను మీకున్నాను, ఏడవద్దు. ఎంత గొప్పగా చెబుతున్నానండి కృష్ణ పరమాత్మ. ఆయన జీవితంలో ఆయనకి ఏడుపు తెలియదునండి. భాగవతం మొత్తం మనం చూస్తే, భారతం మొత్తం మనం చూస్తే కృష్ణ పరమాత్మ కన్నీటి బొట్లు రాల్చిన సందర్భం ఒక్కటి కూడా కనపడదండి. మహా అయితే ఎప్పుడైనా కొన్ని ఆర్ద్రమైన సన్నివేశాల్లో కళ్ళు తడిశాయేమో అంతే, కన్నీటి బొట్లు రాల్చిన సందర్భం కనపడదండి. మరి ఎన్ని బాధలు పడ్డాడైనా, ఎన్ని శాపాలకు గురయ్యాడు, ఎంతమంది కొడుకులు చనిపోయారు, భార్యలతో ఎన్ని ఇబ్బందులు, శత్రువులతో ఎన్ని ఇబ్బందులు, ఎంతమంది రాక్షసులతో యుద్ధాలు, పాండవులతోనే స్వయంగా ఎన్ని ఇబ్బందులు, కౌరవులతో ఇబ్బందులు. సరే సత్యభామ ఒక ప్రత్యేకమైన ఇబ్బంది కాన్సెప్ట్ ఆవిడ. ఎన్ని పడ్డాడండి, ఒక ఇబ్బంది ఆవిడ. అనేక రకాలు అన్ని పడ్డాడు, అన్ని సరదాగానే తీసుకున్నాడు. అటువంటి ఆయన మనకేం చెబుతున్నా అంటే, నేనున్నాను, భయపడకండి. ఇది భగవద్గీత సారాంశం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అందుకని ఒకవేళ ధర్మాధర్మ శంక వచ్చిన సంసార విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, బయట విషయాలు కావచ్చు, ఆలోచించాలి. ముందే అలా బొమ్మ బొరుసు వేయకూడదు. గమనించండి ఒక మాట, గజేంద్రుడు 1000 ఏళ్ళు యుద్ధం చేశాకే ప్రార్థన చేశాడు. ద్రౌపది
చేతులతోటి పైట పట్టుకుని నిలుపుకునే ప్రయత్నం చేశాక వాడు లాగేస్తుంటే ఆ రాక్షస బలానికి నిలబడలేక 2 చేతులు ఎత్తి దండం పెట్టినప్పుడే ప్రార్థన చేసింది. అంతేగాని దుశ్శాసనుడు జుట్టు అట్టుకున్నప్పుడే క్యాసెట్ ఆన్ చేయలేదు. గ్రహించాలి. కొంతమంది ఏ పొరపాటు భావంలో ఉంటారు అంటే మన ప్రయత్నాలు ఫలిస్తాయి ఏమిటి, దైవానుగ్రహం ఉండాలంటే ప్రయత్నం చేయొద్దనా? రెండిట్లో ఏది ముఖ్యమో స్పష్టంగా భారతంలో చెప్పాడు. చాలామందికి ఉంది సందేహం. భీష్ముల వారి మాట ద్వారా, వ్యాసుడి మాట ద్వారా, తిక్కన గారి మాట ద్వారా తేల్చేద్దాం. వినుముద్యోగము పౌరుషంబులను వినుముద్యోగము పౌరుషంబు కంటే ఘనము ఉర్వీనాథ వినుముద్యోగము దైవమందు ఘనము ఉర్వీనాథ. దైవం కంటే ఎప్పుడూ పురుష ప్రయత్నమే గొప్పది అని చెప్పాడు భీష్ముడు. ఉద్యోగవంతునకున్ దైవము తోడ్పడంగా ఫలసిద్ధులు సైకురున్. ఉద్యోగవంతునకున్ దైవము తోడ్పడంగా ఫలసిద్ధులు సేకురున్. మానుషంబనకొక్కడ సిద్ధి తప్పిన వగల్బందంగరానీక అప్పని దైవోపగతంబుగాగనుట భూపాలార్హ వృత్తంబగున్. మనిషి ఆలోచించాల్సిన విధానం చెబుతున్నాను ధర్మరాజా, వినుము. ఉద్యోగము రెంటియందు పరము ఉర్వీనాథ. ప్రయత్నము దైవానుగ్రహం, ఈ రెండిట్లో ఏది గొప్పది? ఖచ్చితంగా ప్రయత్నమే గొప్పది. భీష్ముడు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, తిక్కన చెప్పాడు. ఇంకా మనకు అజ్ఞానం పోతే మన కర్మ. నమస్కారం. విక్లపో వీర్యహీనో యస్ సదైవమనువర్తతే వీరా సంభావితాత్మానక నదైవం పర్యుపాసతే. రామాయణం చెప్పిన మాట. చేతకానివాడు, నపుంసకుడు మాటి మాటికి దేవుడు 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 అంటాడు. వదిలేయ్, ప్రయత్నం చేయి. ప్రయత్నమే దేవుడు. ఎప్పుడు దైవం మాట రావాలి కర్మ అంటే ప్రయత్నం ఫలించకపోతేనే. అంతేగాని అంతా దైవానుగ్రహం, అంతా దైవానుగ్రహం. 70 ఏళ్ల వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు 30 ఏళ్ల వాళ్ళు మాట్లాడితే దేశం ఏమైపోతుందండి? మంచంలో ఉన్నవాడు మాట్లాడే మాటలు మంచం ఎక్కి గంతులు వేసేవాడు మాట్లాడితే ఏమవుతుందండి దేశం? అదే అండి భక్తి. శాస్త్రాలు స్పష్టంగా చెబుతుంటే. విక్లభో వీర్యహీనో యస్ సదైవం అనువర్తతే. విక్లభుడు, నపుంసకుడు, చేయవలసిన పని చేయకుండా దైవానుగ్రహం దైవానుగ్రహం అనేవాడు నపుంసకుడు అని చెప్పాడు. వీరా సంభావితాత్మానః న దైవం పర్యుపాసతే. ఆత్మవిశ్వాసం కలిగిన వాడెవడు అదృష్టం మీద ఆధారపడడు. దృష్టమైన పని చేస్తాడు ఖచ్చితంగా. మనకి చేతకాక ఏం చేయాలో తెలియక అన్నిటికీ అదృష్టం, అన్నిటికీ అదృష్టం. 100 సార్లు భూకంపాలు వచ్చినా జపాన్ వాళ్ళు వాళ్ళ దేశాన్ని వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. 100 సార్లు చెబుతున్నా ఇంటి పక్క చెత్త మనం తీయడం లేదు. కారణం ఏ దేవుడండి? మన బద్ధకం తప్ప. 100 సార్లు చెబుతున్నా మన ఇంటి పక్క చెత్త మనం తీయడం. 100 సార్లు చెబుతున్నా రైల్వే స్టేషన్లో మనం ఎక్కడికైతే అక్కడే పారేస్తాం. ఏసీ భోగిల్లో ఎక్కుతాం, వాళ్ళు దుప్పట్లు కవర్లో పెట్టిస్తారు, ఆ కవర్ అక్కడే పారేస్తాం. పోనీ పరుపు దుప్పటి కింద పెడదామని కానీ ఆ పక్కన ఒక అరలా ఉంటుంది, ఒక వలలాగా, అందులో పెడదామని కానీ క్రమశిక్షణ మనం ఎవరికి ఉండదు. దారికి అడ్డంగా పారేస్తాం అలాగా. దీనికి ఏ దేవుడు కారణం? ఎవరు చెప్పారు ఇలా చేయమని? ఈ మాత్రం కూడా మనం చేయలేమా? మరి ఆ దేశాలన్నీ ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి? 100 సార్లు భూకంపాలు వచ్చినా జపాన్ నెంబర్ 1గా ఎందుకుంది వేళ? వాళ్ళు ప్రయత్నాన్ని నమ్మారు, మనం అదృష్టం మీదకి తోసేసాం. వీరు ఉద్యోగము రెంటి ఎందు పరముర్వీనాథ. ఉద్యోగవంతునకు దైవము తోడ్పడంగా ఫలసిద్ధులు చేకూరిన. ప్రయత్నం మొదలు పెట్టాకనే దైవానుగ్రహం మొదలవుతుంది. అసలు దైవానుగ్రహం అంటే ప్రయత్నమే. అనుసృత్య గ్రహణం అనుగ్రహం. అర్థం తెలియకుండా మాట్లాడద్దు. అనుసృత్య గ్రహణం అనుగ్రహం. అనుసరించి గ్రహించడం. దైవశక్తి అందరిలో ఉంది. అది మనం ఎంత తోడుకుంటే అంత వస్తుంది. పని ఫలించలేదు అంటే మనం సరిగ్గా తోడుకోలేదని అర్థం. తోడవలసిన విధంగా తోడలేదని అర్థం. చేద లోపల కంటా వెయ్యాలి. తాడు పొడుగ్గా ఉండాలి, చాంతాడు గట్టిగా ఉండాలి. లాగడం కూడా బలంగా లాగితేనే నీళ్లు వస్తాయి. అంతేగాని చేద వేసేసి వదిలేసి అందులో పడిపోయింది దైవానుగ్రహం అంటే ఎలాగా? లాగడం చేత కాక. ఎప్పుడు దైవానుగ్రహం తేడా ఉంటుందో చూడండి. మానుషంబునకొక్కొక్కెడ సిద్ధి తప్పిన వగల్బందంగరానీక అప్పని దైవోపహతంబుగాగనుట భూపాలార్హ వృత్తంబగున్. ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కటి ఫలించదు. కారణం వేరే జీవుల ప్రయత్నాలు వేరుగా ఉన్నాయి. ఈ ఘర్షణలు వస్తున్నాయి ఎక్కడ? ఏదో కిరణాల మధ్యలో ఘర్షణలాగా. వేరే జీవుడు అది కాకూడదని ప్రయత్నం చేస్తున్నాడు, నువ్వు అవ్వాలని ప్రయత్నం చేస్తున్నావు. ఈ ప్రయత్నాల మధ్యలో ఘర్షణే. అందులో కూడా దేవుడు కల్పించుకోడు. ఘర్షణలను తేలాలి. ఏది గొప్పదో, ఎవరి తపస్సు గొప్పది, ఎవరి ప్రయత్నం గొప్పది తేలాలి. అదే అప్పుడు మానుషంబనకు ఒక్కెక్కడ సిద్ధి తెప్ప. ఒక్కోసారి మన ప్రయత్నాన్ని మన పూర్వజన్మ కర్మ అడ్డుకుంటుంది. మనకి దరిద్రం అనుభవించాల్సిన అగత్యం మన పుట్టిన స్థితి దృష్ట్యా, మన పూర్వజన్మ కర్మ దృష్ట్యా. పూర్వజన్మలో ఎవరికి దాన ధర్మాలు మనం చేయలేదు కాబట్టి ఇంకొక 5 ఏళ్ల పాటు మనం దరిద్రం అనుభవించాల్సిన స్థితి ఉంటే మనం ఎన్ని వ్యాపారాలు చేసినా ఫలించు.
అప్పుడు అర్థం చేసుకోవాలి, అమ్మో గ్రహస్థితి తేడాగా ఉందన్నమాట, ఫలించట్లేదు. అప్పుడు చూపించుకొని చెబుతారు జాతకాలు వాళ్ళు. 3 ఏళ్ళు కొంచెం మీరు ఆగండి, కంగారు పడకండి, తర్వాత మీకు మారుతుంది. మరి మారుతుంది, అనుమానమే లేదు అందులో, శాస్త్రమే. ఆగాలి. దైవానుగ్రహం లేదంటే అలాగా. ఆ 3 ఏళ్ల తర్వాత కూడా రాలేదు మన గ్రహస్థితి, దైవానుగ్రహం ఏం లేదు అందులో. మన గ్రహస్థితి మారింది అంటే మన పూర్వజన్మ కర్మస్థితి మారింది కాబట్టి మనకు ఫలిస్తుంది. ఒకరికి అనుగ్రహించి ఒకరికి అనుగ్రహించకపోతే దేవుడు ఎలా అవుతాడండి? కానీ మన ప్రయత్నాలు ఏవి ఫలించని స్థితిలో మనం ఏదైనా హీన స్థితిలోకి నెట్టివేయబడితే అప్పుడు హే కృష్ణ ముకుంద మురారి అని ఆర్తి గుండెలు పగిలేలా, ఒక ద్రౌపదీదేవిలా, ఒక కుచేనులా, ఒక గజేంద్రునిలా ప్రార్థన చేస్తే సమస్త గ్రహస్థితుల్ని పక్కన పెట్టి మనల్ని కాపాడడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. అది దైవానుగ్రహం. అది చిటిక. చిటికంటే గమనించండి, ఇది సత్వగుణం, రజోగుణం, తమోగుణం. బొటనవేలు దేవుడు, చూపుడు వేలు జీవుడు చెప్పుకున్నాం మనం. ఇది ఈ బొటనవేలు దేవుడు ఈ 3ంటిని చిటికేసినప్పుడు ఏమవుతుంది? ఈ 3ంటిని దాటుకుని చూపుడు వేలు చేరుతుంది. అది కదా చిటిక అంటే. మన ప్రార్థన కనుక భగవంతుడిని కదిలించగలిగితే చిటికలో ఆయన నీ దగ్గరికి వస్తాడు. సత్వరజస్తమో గుణాలకు సంబంధించిన నీ కర్మను మొత్తం పక్కనెట్టి వస్తాడు, కాపాడతాడు. అంత ప్రార్థన చేయాలి. అంతేగాని ఏదో శివరాత్రి నాడు దీపం పెట్టేగానే, సంక్రాంతి నాడు ధూపం పెట్టేగానే అయిపోతుందంటే మరి ఈ కర్మ ప్రణాళికంతా ఏమైనట్టు? అలా కుదరదని చెబుతున్నాడు. అయినా నిన్ను కాపాడడానికి నేను ఉన్నానని చెబుతున్నాడు. మా సూచక. దీన్ని ఆ పట్టుదల చేయాల్సిన విధానాన్ని రామదాసు చెబుతున్నాడు. జీవనమింక పంకమున చిక్కిన మీను చెలింపకెంతయున్ తావుల నిలిచి జీవమును తప్పక గోరు విధంబు చొప్పడన్ తావుల నుంచి జీవమును తప్పక గోరు విధంబు చొప్పడన్ తావలమైన వాడు గురిదప్పకయుండ తరించువాడయా తావక భక్తి యోగమున దశరథీ కరుణాపయోనిధి. నీళ్లు ఎండిపోతుంటే చెరువులో చేప ఆ చెరువును విడిచిపెట్టకుండా పక్కనే బురదలోనూ అక్కడక్కడ కొంచెం చెమ్మగా ఉన్న ప్రాంతంలో కూడా అందులోనే దొల్లుతూ ఉంటుంది. అలాగా దొల్లుతుంది. మళ్ళీ వర్షాలు కురవకపోవు, నీరు నిండకపోదు. ఈ చెరువుని ఎందుకు వదిలిపెట్టాలి, ఎప్పటి నుంచో ఉన్నాను ఇందులో, కాస్త అదే వచ్చింది, నమ్మిన వాళ్ళు నాకు అన్యాయం చేస్తారా అని అలా దొల్లుతుంది. అంత పట్టుదల మనిషికి ఉండాలని చెబుతున్నాడు రామదాసు. నీళ్లు ఇంకిపోయినా సరే చిక్కిపోయినటువంటి ఈ చేప చెలింపక ఎంతయున్ తావుల యందు నిలిచి, ఆ పక్కనే నిలిచి, ఆ బరదలోనే నిలిచి అలాగే కాస్త ఉన్న నీటితోనే సరిపెట్టుకుంటూ, అంత భక్తి, అంత తాపతి. నువ్వు కాపాడినా కాపాడకపోయినా నిన్ను నేను వదలదలుచుకోలేదు. నిరంతరం మనస్సులో నమశివాయ అంటూనే ఉంటాను. నీ ఇష్టం కాపాడకపోతే ఆ అపఖ్యాతి నీదే, కానీ నేను నిన్ను వదలను. ఇంత పట్టుదల కావాలండి భగవంతుడు కాపాడాలంటే. అంత తేలిగ్గా ఆకుతో పువ్వుతో అయిపోయే వ్యవహారం కాదండి అది. తావుల యందు నిలిచి నించువాడు తప్పక గోరు విధంబు చొప్పడం, అదే నీటిని మళ్ళీ కోరుకున్న విధంగా ఆ చేప నుంచి మనం దాన్నే ఉదాహరణగా తీసుకుని తావలమైన వాడు గురిదప్పకయుండ తరించువాడయా తావక భక్తి యోగమున. నిజంగా నిన్నే పట్టుకుని అలాగేదో గెంటేస్తే, ఇంట్లోంచి గెంటేస్తే చూరు పట్టుకుని వేలాడతా. మనుషుల విషయంలో ఇది చాలా తప్పు. అసలు ఇంట్లోంచి కానీ సంస్థలోంచి కానీ మనల్ని పంపించే ప్రయత్నం జరుగుతుందంటే పౌరుషం ఉన్నవాళ్ళ మనమే తప్పుకోవాలి. అసలు అంత పనిచేయడం అనవసరం. మనకి ఇంకో చోట చేసుకుంటాం, ప్రమాదమే లేదు. వాళ్ళు గెంటే వరకు ఉండాల్సిన అవసరం మనకి లేదు. అది ఆత్మ గౌరవం. కానీ భగవంతుడి విషయంలో అలా కుదరదండి. ఆత్మజ్ఞానం అది అత్యవసరం. ఇంక సమస్తం వదిలేసైనా సరే, ఈ భూమండలం మొత్తం వదిలేసైనా పొందవలసిన వ్యవహారం. అందుకని ఇంట్లోంచి గెంటేస్తే చూరట్టుకు వేలాడటం. అప్పుడే భగవంతుడు కరుగుతాడు. ఏమి నేను కాదన్నా, అవునా వీడు ఇక్కడే కూర్చున్నాడు రా పాపం, గుమ్మం దగ్గర గుడి దగ్గర లేవడం లేదు అని. అలాగే నీరు లేకపోయినా సరే చేప అదే బురదలో ఉండి అలాగే పక్కన కాస్త ఆ గట్టు ఈ గట్టు కొంచెం ఆ పక్కన ఈ పక్కన ఉన్న కొద్ది నీళ్లు తాగుతూ అలా ప్రాణం నిలబెట్టుకుంటూ మళ్ళీ చెరువు నిండుతుందనే ఒక ఆశతో అలాగే చూసినట్టుగా, వేసవికాలం అలా తిప్పలబడిన చేపకి వర్షకాలం చెరువు నుండి ఆనందం కలిగించినట్టుగా మళ్ళీ భగవత్ కృప వర్షం రూపంలో మన మీద ప్రసరించడం ఖాయం. తావక భక్తి యోగమున తరించువాడయా దశరథీ కరుణాపయోనిధి. నీ భక్తి యోగంలో ఖచ్చితంగా తరిస్తాడయ్యా. ఎందుకంటే తావలమైన వాడు గురిదప్పకయుండ, ఆ నమ్మకాన్ని కోల్పోలేదు. భగవంతుడి మీద నమ్మకాన్ని మనం కోల్పోకూడదు. ఆ ఒక్క నమ్మకం కోల్పోయామంటే ప్రపంచం అంతా మనం కోల్పోయినట్టే లెక్క. ప్రపంచం మిథ్య, భగవంతుడు సత్యం.
ఆ సత్యం పట్ల నమ్మకం కోల్పోతే ఈ అసత్యమైనటువంటిది ఎలాగూ జీవితం మనకి దక్కదు, సత్యం ఎలాగూ దక్కకుండా పోతుంది. మనం నమ్ముకోవడం వల్ల అది అసత్యం కాబట్టి మనకు దక్కలేదు, సత్యాన్ని మనం నమ్మకపోవడం వల్ల అది దక్కలేదు. వెరసికి రెంటికి చెడ్డ రేవడయ్యాం మనం. అందుకని ఆ రెంటికి చెడ్డ రేవడి కాకుండా అటు పురుష ప్రయత్నాన్ని ఇటు దైవానుగ్రహాన్ని కావడిలో కుండల్లాగా మోస్తూ జాగ్రత్తగా ఎప్పుడు ఏది ప్రధానమో దాని గురించి ఆలోచిస్తూ మన ప్రయత్నం మనం పరిపూర్ణంగా చేస్తూ ఎప్పుడైనా ధర్మాధర్మ శంక వచ్చినా, లేదు బాధ్యతలు బరువులు మొయ్యలేనంతగా మన మీద పడుతున్నాయని మనకు అనిపించినా భగవంతుని శరణ వేడితే తప్పకుండా ఆ బాధ్యతల బరువుల నుంచి ఆయన తప్పిస్తాడు. అంతేకాదు ధర్మాధర్మ శంక వస్తే ఏం చేసినా అది న్యాయమే అయ్యేలా, తన భక్తుడు చేశాడు కాబట్టి అది సక్రమమే అయ్యేలాగా ఆయన చేసి తీరతాడు. అంతటి అభయాన్ని మనం భగవద్గీత చివరి శ్లోకం ఇచ్చింది. ఇది విన్న తర్వాత ఇంకా అర్జునుని యొక్క భావన ఎలా ఉంది, భగవద్గీత ముగింపు మాటలు ఎలా ఉన్నాయనే విషయం మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.